కాబట్టి మనం కొన్ని చెప్పాలి. అది చెప్పడం వల్ల మనకు కొన్ని కర్మలు మొత్తం తొలగిపోతాయి. శివ నేను చెప్పినట్టు చెప్పండి. శివ ఓం అరుణాచల శివ, 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 ఓం అరుణాచల శివ. శివ ఈ అరుణాచల శివ అనడం వల్ల మనకి ఏమైందంటే శివ ఓం నమ శివాయ అనే పదం కోటి సార్లు మనం జపం చేసినంత పుణ్యం కలుగుతుంది స్వామి. నిత్య జీవితంలో మనం అరుణాచల శివ, అగ్నిలింగం శివ, త్రేతాయుగంలో స్వామి, త్రేతాయుగము, కృతయుగము, దాపరయుగము, కలియుగము 4 యుగాల నుంచి స్వామి స్వర్ణము, వెండి, రాగి, ఇనుము. అంటే ఇప్పుడు మనం చూస్తే స్వామి అరుణాచల శివము చూస్తే అక్కడ గుట్ట ఏమైంది స్వామి గిరి ప్రదర్శన చేస్తాం కదా అరుణాచల శివాని. ఆ గిరి ఇప్పుడు కొండ బండాయి మారిన స్వామి, అంటే అగ్నిలింగం స్వామి. అక్కడ మనకు స్వామి దర్శనం ఇచ్చేది గురుముఖంగా దర్శనమిస్తాడు. ఆ దర్శనం ఏందయ్యా అంటే గురు దక్షిణామూర్తి. ఏ యొక్క నవగ్రహాలు 9 గ్రహాలు ఏది అనుకూలించకున్నా గురుగ్రహం అనుకూలించాలి. ఆ గురుగ్రహం అనుకూలం లేనప్పుడు ఏం చేయాలి? శివ ఓం గురు దక్షిణామూర్తాయ నమః అని చెప్పాలి. చెప్పండి స్వామి. ఓం గురు దక్షిణామూర్తాయ నమః, ఓం దక్షిణామూర్తాయ నమః, ఓం గురు దక్షిణామూర్తాయ నమః, ఓం గురు దక్షిణామూర్తాయ నమః. శివ ఇంకొక విషయం, మన దగ్గర కొంతమందికి ధనము ధాన్యము సంపూర్ణంగా ఉంటాయి, కానీ కొంతమందికి లేకుంటాయి. అప్పుడు ఏం చేయాలి? శివ వాళ్ళతోటి మనం ఏ విధంగా అయితే స్వామికి అర్చన రూపకంగా, స్వామికి ఏదో రూపకంగా మనం ఏమైనా ఇవ్వాలనుకుంటాం కదా, దాని ప్రతిఫలం ఏంటంటే శివ దాన్ని ఏ విధంగా చేయాలంటే త్రిదళం అంటే 3 దళాలతో కూడిన పత్రము, బిల్వపత్రము. ఆ బిల్వపత్రం ఏంటంటే శివ వామ హస్తముల లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఆ యొక్క బిల్వపత్రము స్వామికి ఒక విలువ సమర్పణ చేసినంత మాత్రాన మన కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుంది శివ. అందుకే ఒకసారి ఓం బిల్వవృక్ష దేవతామూర్తే నమః, ఓం బిల్వవృక్ష దేవతామూర్తే నమః, బిల్వవృక్ష దేవతామూర్తే నమః, ఓం బిల్వవృక్ష దేవతామూర్తే నమః. ఇంకొకటి ఏంటంటే మనం కర్మలు చాలా చేస్తాం కాబట్టి కొన్ని కర్మలు మనకు విజయం జరగదు శివ. ఆ విజయం జరగాలంటే ఏం చేయాలంటే శివ ఓం శమీవృక్ష దేవతామూర్తే నమః, ఓం శమీవృక్ష దేవతామూర్తే నమః, శమీవృక్ష దేవతామూర్తే నమః, ఓం శమీవృక్ష దేవతామూర్తే నమః. శమి అంటే ఏంటో మీకు అందరికి తెలిసిందే శివ, జమ్మి వృక్షము. జమ్మి వృక్షం అంటే శివ పాండవులు వనవాసం వేగిన తర్వాత వచ్చినాక వాళ్ళ రాజ్యం వాళ్ళ దక్కింది కాబట్టి చెమవృక్షం పూజ చేస్తారు. జమ్మి అంటే విజయం స్వామి. జమ్మి వృక్షం ఎప్పుడైతే మనం నోటుకుంటే చెప్పినంత మాత్రాన విజయం కలుగుతుంది శివ. ఇంకొక విషయం స్వామి, ఒకటి మంచి మాట చెప్తున్నా శివ, ఇది కంపల్సరీ చెప్పాలి. ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం ఓం రుద్రాక్ష, ఓంకార రూప రుద్రాక్ష, ఓంకార రూప రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష, ఓం రుద్రాక్ష. ఓం రుద్రాక్ష. శివ ఈ ఓంకార రుద్రాక్ష అనడం వల్ల ఏమైతుంది శివ, మనము బ్రాహ్మణులకు ఒక గోవుని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది శివ. ఇది శివపురాణంలో చెప్పిన శివ. కాబట్టి మనము అన్ని విధాల రుద్రాక్షని మనం చెప్పాలి. రుద్రాక్ష ఏ విధంగా వచ్చిందంటే శివ, శివుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరిచినంత మాత్రాన ఆ యొక్క రుద్రాక్షను శివుని యొక్క కన్నీరు భూమి మీద పడి రుద్రాక్ష చెట్లకి వచ్చింది శివ. అందుకే మనం రుద్రాక్ష అనే పద కంపల్సరీ చెప్పాలి శివ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.